తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకటే ప్రశ్న. నిన్న నల్గొండ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక లైన్ చాలా బలంగా తిరుగుతోంది. అదేంటంటే మారుతీరావు ఆస్తిని అనుభవించే హక్కు అమృతకి లేదు, మారుతీరావు ఆస్తిని అమృత టచ్ చేయకూడదు, అమృతకి నైతిక విలువలు లేవు, అమృత వల్లే మారుతీరావు కుటుంబం అంతా నాశనమైంది. అంతేకాదు కొందరైతే అనలిస్టులు ఇంకా అమృతని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? ఈ మాట్లాడడంలో, ఇలా కామెంట్ చేయడంలో ఎంతవరకు న్యాయం ఉంది? ఒకటి నిజం ఇక్కడ ఏంటంటే, అమృత పెళ్ళి ఇష్టం లేక ప్రణయ్ని పెళ్లి చేసుకోవడం, ప్రణయ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మారుతీరావుకి. అంతేగాని కూతురంటే ఇష్టం లేక కాదు. ఈ పాయింట్ని చాలామంది మర్చిపోతున్నారు. చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అమృత అంటే మారుతీరావుకి ఇష్టం కాబట్టే అమృత కోసం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు మారుతీరావు. అందుకనే 2018 సెప్టెంబర్ 14వ తేదీన వీళ్ళ పెళ్ళి 2018 జనవరిలో జరిగింది. సెప్టెంబర్ 14వ తేదీన ₹1 కోటి సుపారీ ఇచ్చి సుభాష్ శర్మ అనే ఒక కిల్లర్ని తీసుకొచ్చి హత్య చేయించాడు. ఇది కూతురు మీద కోపంతో కాదు, తన కూతురిని ఇంకొక వ్యక్తి ట్రాప్ చేసి లేకపోతే దారి మళ్లించి పెళ్లి చేసుకున్నాడనే ఒక భ్రమలో ఇదంతా చేశాడనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న అప్పటి ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కూతురు మీద మారుతీరావుకి ఎనలేని ప్రేమ ఉంది. అంతకుముందు వీళ్ళు పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించినప్పుడు మారుతీరావుకి కౌన్సిలింగ్ ఇస్తే లేదు సార్ వదిలేసాం, ఇబ్బంది లేదు అని మారుతీరావు హామీ ఇచ్చాడు. తర్వాత తెలియకుండా ఈ కుట్ర జరిగింది, ఆ కుట్రలో భాగంగా ప్రణయ్ని చంపేశాడు అని చెప్పేసి. కానీ ఈ ఇంత చేసింది మారుతీరావు ఎందుకంటే మారుతీరావుకి అమృత ఒకే ఒక్క కూతురు, లేక కలిగిన సంతానం. ఈ విషయం అందరికీ తెలుసు, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు, అమృత సబ్జెక్ట్ని ఫాలో చేసిన వాళ్ళందరికీ తెలుసు. అటువంటి కూతురు తనతో ఉండాలని, తను సంపాదించిన ఈ కోట్ల ఆస్తిని తన కూతురే అనుభవించాలని, తన కూతురే సుఖశాంతులతో హాయిగా జీవించాలని ఆలోచించాడు మారుతీరావు. అయితే ఈ ఆలోచనల్లో అమృత మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. అమృత మరో వ్యక్తిని ప్రేమిస్తుందని, ఆ ప్రేమను తాను కోరుకుంటుందని, ఆ వ్యక్తితో తను కలిసి జీవించాలనుకుంటుందనే విషయాన్ని మారుతీరావు అర్థం చేసుకోలేకపోయారు. అమృత పైన ప్రేమ లేక కాదు, అమృత అంటే మారుతీరావుకి ఇష్టం లేక కాదు, మారుతీరావు అంటే అమృతకి ఇష్టం లేక కాదు. ఆ రోజు హత్య జరిగినప్పుడు అమృత అన్యాయంగా ప్రణయ్ని చంపేశారు, చాలా దారుణంగా చంపేశారు. కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ అయిపోయింది. అటువంటి చోట ఒక వ్యక్తి ప్రాణం తీయాల్సిన అవసరం ఏముంది? ప్రణయ్కి పడిన శిక్ష మా వాళ్ళకు కూడా పడాలి, ఆ హంతకులకు కూడా పడాలని కోరుకుంది. అదే జరిగింది ఇవాళ. ఒకవేళ మారుతీరావు ఇవాళ బతుకున్న, తన తండ్రి బతుకున్న ఒక వ్యక్తిని చంపినందుకు, ఒక వ్యక్తి ప్రాణం తీసినందుకు, అది కూడా బహిరంగంగా నడి రోడ్డు పైన కత్తితో నరికించినందుకు ఇటువంటి శిక్ష వేయాలని అందరూ కోరుకుంటారు. ఇక్కడ కులాంతర వివాహం అనే పాయింట్ ఒక్కటే కాదు, ముందు ఒక మనిషిని చంపేశారు, ఆ తర్వాత కులాంతర వివాహం. మొదటి సబ్జెక్ట్ ఏంటి? మనిషిని చంపేశారు, తర్వాత కులాంతర వివాహం. ఈ నేపథ్యంలో చాలామంది మారుతీరావు ఆస్తిని అనుభవించే హక్కు అమృతకు లేదు, అమృత మారుతీరావు ఆస్తుల్ని అనుభవించకూడదు, అమృత వల్లే ఇదంతా జరగచ్చు. అటువంటి పరిస్థితి ఏర్పడదు. అంత మాత్రాన ఆ తండ్రి కూతుర్ల మధ్య బంధం తెగిపోలేదు, అంత మాత్రాన మారుతీరావు ఆస్తి పైన అమృతకు హక్కు లేదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మారుతీరావు కుటుంబానికి వారసురాలే ఆమె అవుతుంది. ఉన్నది ఒకతే కూతురు, అందుకని ఇప్పుడు ఆమె తల్లితో కలిసి జీవిస్తోంది. ఆ రోజు మారుతీరావు హత్య చేయాలని నిర్ణయం తీసుకోకుండా ఉండునుంటే పరిస్థితి మారిపోయేదేమో, ప్రణయ్ని చంపాలనే నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండునుంటే పరిస్థితి మారిపోయేదేమో, అమృతనే రియలైజ్ అయ్యేదేమో, లేకపోతే మారుతీరావే రియలైజ్ అయ్యి ప్రణయ్ని తన అల్లుడుగా స్వీకరించేవాడేమో, చాలా మంచి పరిణామాలు జరిగేవేమో. ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయాలు, ఏ నిర్ణయం అయినా సరే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఫలితం ఇలాగే ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందే ఆలోచించి తీసుకోవాలి తప్ప ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వడం వల్ల ఉపయోగాలు లేవు. జడ్జిమెంట్లు అంటే కోర్టుల ద్వారా కాదు, మనం సోషల్ మీడియాలో చాలామంది ఇస్తున్నారు కదా, ఆ జడ్జిమెంట్లు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదనేది నా ఒపీనియన్ రైటా రాంగా మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.